కంగ్రాచులేషన్స్, నువ్వు నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యావురా. మీరేంటి అంకుల్ టెలిగ్రామ్ చూపించి భయపెట్టేశారు? రే కంగ్రాట్స్ చెప్పండి రా, వాడికి నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. మీ కంగ్రాట్స్ తర్వాత ఇంతవరా రిపోర్టింగ్ టైము. ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్ళాలి. రే రాత్రి వీడి పెళ్లి పెట్టుకుని నువ్వు ఎలా వెళ్తావరా? భలే వాడివే. మాధవ్ అక్కడ రిపోర్ట్ చేయకపోతే నేషనల్స్ వాడే ఛాన్స్ పోతే. నేను చెప్తున్నాను వాడు వెళ్ళడరా. మాధవ్, నువ్వు ఈ రోజే బయలుదేరి వెళ్తున్నావు, టీంలో జాయిన్ అవుతున్నావు. ఓకే సీను, నీ పెళ్లి చూడకుండా నేను ఎలా వెళ్తాను రా? నువ్వు నేషనల్ టీమ్ లో ఆడాలనేది మన డ్రీమ్ కదరా. కావాలంటే నీకోసం అమృతం నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను లేరా. ఓకే అంకుల్, మీరు దగ్గరుండి వీడిని ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్ ఎక్కించండి. వీడిని ఇక్కడే వదిలేస్తే పందిట్లో దాక్కుని అక్షింతలు వేయడానికి ట్రై చేస్తాడు. వీడి గురించి నాకు బాగా తెలుసు. తేరా నువ్వు వెళ్తున్నావు. ఓకే, ఆల్ ద బెస్ట్. అతనేరా? మరి ఆన్నేడు ఏ అన్నారా? అంటే నేను ఆ రోజు అక్క చూపించింది ఇంకో అతన్ని. అది ఇతను కాదు, అక్కతో చెప్పండి. వదలండి. చాలా చెప్తాను, ఇక్కడ అర్జెంట్ పూలు అవసరం అంట. వెళ్ళి పూలు తీసుకుందాం పద. ఏంటండి మీరు ఓ పక్క ఇంకో అతనితో పెళ్లి జరిగిపోతుంటే పూలు అంటారు? అక్కతో చెప్పండి. ముందు బయటికి తీసుకెళ్ళాం పదంరా. అంకుల్, మమ్మీ డాడీ ఎక్కడ? అదేరా నేను చూస్తున్నాను, ముహూర్తానికి టైం అయిపోతుంది. ఒకవేళ కార్ ఏమన్నా ట్రబుల్ వచ్చిందేమో. వీడు ఎప్పుడు ఇంతే, టైంకి రాడు. కళ్యాణ మండపం నుంచి ఇప్పటికే 3 ఫోన్లు వచ్చినాయి. నామోహం చూస్తావే ఎత్తిస్తావు. అన్నయ్య గారు టెన్షన్ పడకండి, ఇక్కడే ఇక్కడ ఉండుంటుంది. ఏంటమ్మా టెన్షన్ పడద్దు, మంగళసూత్రం కనపడలేదని ఇప్పుడే చెప్పేది. చిచ్చి, బ్యాంకులో ఉండగా నాకు ₹1 తేడా వచ్చేది కదా. దీంతో నాకు అన్ని తలకైనా. అవునే